ఓకే రెడీ రెడీ. కోటి కొంచెం 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 వస్తాయి కదా. ఒకసారి కెమెరా ఫోన్ అనమాట ఓకే సరే సార్ ఒకసారి చూడండి. ఓకే రెడీ 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 సీరియస్ ఓకే ఓకే
క్లోజ్ అవ్వండి. ఓకే. ఓకే రెడీ. కొంచెం అట్లాగరా రెడీ రెడీ రెడీ. ఓకే. తీసిన ఫోటో పెడతాను. ఓకే రెడీ రెడీ. హలో ఓకే ఓకే. సరే సరే ఇక్కడ చూడండి. పేర్లే ఉంటారు. ఓకే లచ్చు. సరే ఇక్కడ చూడండి ఇప్పుడే. ఓకే. మాజీ వైస్ చైర్మన్, ఈ వార్డు మాజీ కౌన్సిలర్ 14వ వార్డు, అదేవిధంగా 65వ జన్మదినంలో ఈ రోజు జరుపుకున్న సందర్భంగా ఇక్కడ నుండి నూరేళ్లు ఆ భగవంతుడు ఆయుష్ ఐశ్వర్యాన్ని ఇవ్వాలని చెప్పి ఇలాంటి పుట్టినరోజులు 100కి 100 జరుపుకోవాలని భగవంతుడిని నేను ప్రార్థిస్తా ఉన్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పార్టీలకు అతీతంగా అందరూ మిత్రులందరూ వచ్చారు, సంతోషం. అది ఎందుకంటే కూటమి అంటే కూటమిలాగా ఈ రోజు ఇక్కడ అందరూ కూడా బీజేపీ, జనసేన, అదేవిధంగా తెలుగుదేశం నాయకులందరూ కూడా ఇక్కడికి వచ్చి ఆయన ఆశీర్వదించారు. అదేవిధంగా మీరందరూ కూడా ఆయనకి నిన్నూరేళ్ళు ఉండాలని భగవంతుని ప్రార్థించాలని మనందరూ కలిసి ఈ పట్టణాన్ని తాడిగూడ కాన్స్టిట్యున్సీని ముందు వరుస నిలబెట్టడానికి మనందరూ కలిసి ప్రయత్నం చేద్దాం అని చెప్పి మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను. ఈ సంవత్సరాల పాలనలో మరి ఎమ్మెల్యే గారు మరి ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశారంటే తాడేపూడి నియోజకవర్గంలో గతంలో మనం ఎన్నడూ చూడని విధంగా మరి అది పరిపాలనా విధానం మరి ఎంతో చక్కని పరిపాలనా విధానం చూస్తా ఉన్నాం మనం. ఎందుకంటే మేము గత 40 సంవత్సరాల నుంచి సుమారుగా మా చిన్నతనం నుంచి కూడా ఇక్కడ ఎమ్మెల్యేగా పనిచేసిన వాళ్ళని చాలా మందిని చూసాం. కానీ ఈ ఎమ్మెల్యే గారు చేసే విధానం ప్రజలందరికీ ఆమోదయోగ్యంగా చాలా చక్కని పరిపాలన అందిస్తా ఉన్నారు. మరి ఎవరొచ్చినా పార్టీలకు అతీతంగా నియోజకవర్గంలో ఎవరొచ్చినా, ఏ కాలం వచ్చినా, ఏ మతం వచ్చినా, ఎవరొచ్చినా సరే ముందు స్పందించి ఏంటమ్మా నీ పరిస్థితి ఏంటి తెలుసుకొని ఆ సమస్య తీర్చే దిశగా ఆయన ఎంతో కృషి చేస్తా ఉన్నారు. నువ్వు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, నువ్వు సిపిఎం, నువ్వు బీజేపీ, తెలుగుదేశం చూడకుండా ఏ పార్టీ నుంచి కూడా చేస్తా ఉన్నారు. మరి అయినా మరి అటువంటి వరవండి మరి కొత్తగా చూసాం. మరి చాలా 80 మంది ఎమ్మెల్యేల దగ్గర మేము పరిచయం ఉంది మాకు చిన్నప్పటి నుంచి కూడా. మరి గతంలో చేసిన పరిపాలన చూస్తే మరి అలాగా ఉందో ఈ పరిపాలనకి మరి బేరీ చేసుకుని మరి తప్పనిసరిగా మరి ఆయన ఇవాళ ఈ తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఈ సంక్రాంతి మరి నిజమైన సంక్రాంతిగా మనం చెప్పుకోదగ్గ విషయం. 10 సంవత్సరాల నుంచి బస్సులు, ఆర్టీసీ బస్సులు కానీ, ప్రైవేట్ బస్సులు కానీ, ఏ బస్సులు తాడేపల్లిగూడెం పట్టణంలోకి రానిప్పుడు ఆ బస్సులను రాపించడానికి కానీ ఇతర రాష్ట్రాల్లో సెటిల్ అయిన మన ప్రజలు, మన స్నేహితులు, మిత్రులు, బంధువులు, మన ప్రజలందరూ కూడా సంక్రాంతికి తప్పనిసరిగా మన జిల్లాలకు, ఉభయ గోదావరి జిల్లాలకు తప్పనిసరిగా ఎక్కువ పర్సెంటేజ్ వస్తారనే ఉద్దేశంతో వారందరూ ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో మళ్ళీ 4 రోడ్లు పట్టణంలోకి సంబంధించిన 4 రోడ్లు మరి అలాగే పత్తిపాడ వరకు రోడ్లన్నింటినీ కూడా శాంక్షన్ చేయించి ఉంటే బిల్లులు అవేమని కాంట్రాక్టులు ఇబ్బంది పడుతుంటే కాంట్రాక్టులకి వాళ్ళకి అప్పు ఇప్పించి, వాళ్ళకి హామీగా ఆయన సంతకం పెట్టి అప్పు ఇప్పించి ఈయన సొంత నిధులు కూడా వినియోగించి ఈ రోడ్లు వేయించారంటే ఇవాళ ఈ రోడ్డు అంటే వెళ్ళే వాళ్ళందరూ కూడా ఎమ్మెల్యే గారి గురించి గొప్పగా చెప్పుకుంటుంటే మాకు మరి చాలా ఆనందంగా కలుగుతుంది. మరి అదే కాదు, సీఎం రిలీఫ్ ఫండ్లు కూడా మరి 6 మాసాల్లోనే గతంలో ఎవరు వచ్చారనే కోట్ల రూపాయలు మరి తెచ్చి సేవా కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. ఏదైనా సరే గ్రామాల్లోకి వెళ్తుంటే మరి ఆయన చూసే, ఆయన పరిపాలన చూసే స్పందన బ్రహ్మాండంగా ఉంది. ఎందుకంటే ఇటువంటి ఎమ్మెల్యేని, ఆప్యాయతగా మాట్లాడే ఎమ్మెల్యేని పొందడం మా అదృష్టంగా భావిస్తున్నారని జనం చెప్తున్నారు. మరి ఆయన అంత నిజాయితీగా పరిపాలన చేస్తున్నారు. మరి ఇదే పరిపాలనతో 3 సంవత్సరాలు కూడా పరిపాలన చేసి ఈ నియోజకవర్గాన్ని రాష్ట్ర స్థాయిలో నిలబెడతారని, మన అందరి సహకారం కూడా ఆయనకి ఉండాలని, ఆయనకి ఆశీస్సులు ఇచ్చి రాబోయే ఎలక్షన్ కూడా మళ్ళీ మన ఈ నియోజకవర్గానికి ఆయనే ఎమ్మెల్యేగా ఉండాలని
ప్రజలందరూ కోరుకుంటున్నారని ఆ దిశగా భగవంతుడు ఆయనకి ఆయురారోగ్యాలు ఇచ్చి మరి ఇంకా ఒక మంచి గుణం ఉంది ఆయన ద్వారా దాతృత్వం కోట్లాది రూపాయలు సంపాదించి 100 కోట్లు 1000 కోట్లు సంపాదించిన వాళ్ళు తాడేపల్లి నియోజకవర్గంలో ఉన్నారు. కానీ ఆయన తృప్తి పడి నా 2 పిల్లలకి సరిపడా నేను సంపాదించాను, నాకు ధనం అక్కర్లేదు, ఇంకా నేను ప్రజాసేవ చేస్తానని మరి ఎక్కడ వెళ్ళినా సరే బాధల్లో ఉన్న వాళ్ళు ఎవరిని చూసి చెల్లించి ఆయన సహాయ గుణం మరి అక్కడ తెలుస్తుంది. నిన్న కాక మొన్న ఫైర్ యాక్సిడెంట్ అయితే ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి జనసేన పార్టీలోకి మన ఎలక్షన్ లో ఒక వ్యక్తి బుద్ధుత్ భాష అనే వ్యక్తి వచ్చాడు. ఆయనది షాప్ ఫైర్ యాక్సిడెంట్ అయ్యి 8 లక్షలు 7 లక్షలు నష్టం వస్తుంటే ఆ నష్టం ప్రభుత్వం నుంచి వచ్చే విధంగా సహకరిస్తాం, వస్తే రాకపోయినా సరే నా వంతు సహాయంగా చెప్పి 1 లక్ష రూపాయలు డొనేషన్ ఇవ్వడం మరి చాలా హర్షించదగిన విషయం. ఎందుకంటే గతంలో చేసిన ఎమ్మెల్యేలు, ప్రజానాయకులు, ఎంపీలు, మినిస్టర్లు కానీ ఎవరో కూడా 1 రూపాయి ఇలా సాయం చేసిన దాఖలాలు లేవు. అటువంటి సాయం చేసే గుణం ఉన్న ఆయనకి ఆ భగవంతుడు నీరు ఆయురారోగ్యాలు ఇచ్చి మళ్ళీ సేవలు ఆయన చేసే విధంగా అందరూ ఆయన జీవించాలని మనందరూ సపోర్ట్ కూడా ఆయనకు ఉండాలని తెలియజేస్తూ, గతంలో ఆయన చేసిన పరిపాలనకి ఈ చేసిన పరిపాలన బేరీ చేసుకొని అది అవినీతి పాలనను అంతం చేయడానికి ప్రజలు 18 ఓట్ల మెజార్టీ చేసి బొలిశెట్టి శ్రీనివాస్ గారిని గెలిపించారు. దానికి అనుగుణంగా మరి ఆయన చక్కని పరిపాలన చేస్తున్నారు. ఇదే పరిపాలన కొనసాగించాలని ఈ నియోజకవర్గాన్ని రాష్ట్ర స్థాయిలో నిలబెట్టాలని ఎమ్మెల్యే గారిని కోరుకుంటూ ఈ జన్మదిన శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చేది. కానీ నాకు నా ఫ్యామిలీ తరఫున, నా కుటుంబం తరఫున, అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాను. సాయిబాబా అన్నయ్యతో 2000 నుంచి నాకు తెలుసు అన్నయ్య. ఎందుకంటే ఎవరితో కూడా అజాత శత్రువు, ఎవరి మీద కోపపడ్డు, ఎవరు ఏ పని అడిగినా చేసి పెడతాడు. అలాంటి వ్యక్తి యొక్క పుట్టినరోజు చేసుకోవడం చాలా ఆనందకరం. అలాగే అందులో భాగంగా ఈ రోజు అందరికీ రక్తదానం చేయడం, అలాగే ఈ రోజు తాడేపల్లి మున్సిపాలిటీలో ఆనందపడే రోజులు. ఎందుకంటే నేను 25 సంవత్సరాలుగా మున్సిపాలిటీలో ఉన్నా ఎప్పుడు కూడా జరగని అభివృద్ధి ఈ రోజు తాడేపల్లి మున్సిపాలిటీలో జరుగుతుంది. పండగ చూడండి, మన తాడేపల్లి కూడా గత పండగకి ఇప్పుడు పండగకి ఎంత తేడా ఉందో చూడండి. మాట ఇచ్చాడు ఆయన, మాట కట్టుబడి ఈ రోజు డబ్బులు వచ్చినా రాకపోయినా కాంట్రాక్టులు ముందు పరిగెత్తిస్తూ తాడేపల్లి కూడా మరింత వేగవంతంగా అభివృద్ధి చేయడానికి ఆయన కృషి చేస్తున్నాడు. అలాగే ఎవరికైనా కష్టం వచ్చిందంటే తన సొంత డబ్బులు ఇచ్చి, ఇప్పుడు చాలా మంది ఎమ్మెల్యేల దగ్గర నేను చూశాను, కానీ ఏ ఎమ్మెల్యే కూడా ఆ చేతి డబ్బులు ఇవ్వడం అనేది జరగలేదు ఇప్పుడు వచ్చి. కానీ ఆయన దగ్గర ఆర్థిక పరిస్థితి ఉన్నా లేకపోయినా అందరికీ సర్దుబాటు చేసే వ్యక్తి మన బొలిశెట్టి శ్రీనివాస్ గారు. అలాంటి ఆధ్వర్యంలో గత పార్టీలోంచి ఉండి ఈ రోజు జనసేన పార్టీలో చేరి 14వ వార్డులోనే మరింత అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన బొడ్డి సాయిబాబా యువజన సంఘం వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. బొడ్డి సాయిబాబా గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ, ఒక సామాన్య కార్యకర్తకి ఇంట్లో ఫంక్షన్ జరిగితే వాళ్ళు నా కుటుంబ సభ్యులే నేను ఆ కార్యక్రమానికి వెళ్ళాలని చెప్పని ప్రత్యేకించి ఇచ్చేసి వారికి శుభాకాంక్షలు తెలిపిన మన శాసనసభ్యులు గౌరవనీయులు ప్రభుత్వ వైపు బొలిశెట్టి శ్రీనివాస్ గారికి మా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాం. ఎందుకంటే సామాన్య కూడా నా కుటుంబ సభ్యుడని భావించి ఆయన అందరినీ కూడా ఐక్యంగా సమైక్యంగా ఉండాలి, మనందరం కుటుంబ సభ్యులని చెప్పని అందరికీ తెలియపరిచి అందరినీ కూడా సమైక్యం చేసే వ్యక్తి. అటువంటి నాయకత్వంలో మనందరూ కూడా పనిచేసినందుకు మనందరూ కూడా గర్వపడుతూ ఆయన నాయకత్వాన్ని మనందరూ కూడా సమర్థించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. చూడండి ఒకసారి అని ఒకసారి
ఫస్ట్ ఉదయం నేను 1995లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని మున్సిపల్ కౌన్సిలర్గా పోటీసి తద్వారా అనేక పదవులను అలంకరించి ప్రజాసేవ చేయాలంటే రాజకీయాల్లో ఉంటే మనం ఎక్కువగా చేయగలమనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి రావడం. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మరి ప్రతి పుట్టినరోజుని కూడా సేవాభావంతో చేసుకోవడం మరి ఆనవాయితీగా వస్తుంది. మరి ఇవాళ అలాగే మరి ఆనవాయితీగా మరి ఇంటికాడ మొదటగా కేకు వృద్ధాశ్రమంలో కట్ చేసేవాడిని ప్రతి సంవత్సరం. ఈ సంవత్సరం ఏం చేశారంటే ఫస్ట్ కేక్ కట్ చేయడం అనేది మన ఇంటి మా కుటుంబ సభ్యులతో మా తాడేపల్లిగూడెం 17, 14, 19 వార్డుల జనసేన నాయకులు, కూటమి నాయకులతోనూ, మిత్రులతోనూ, స్నేహితులతోనూ కేక్ కటింగ్ పెట్టాం. మన ప్రీతమ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ గారు మరి మా మిత్రులు, మరి 40 సంవత్సరాల నుంచి మాకు బాగా పరిచయం ఉన్న వ్యక్తి అయినా ఆయన నా సమక్షంలో ఆయన నా కేక్ నా చేత కట్ చేయించారు. ఆయన వచ్చి ఆయన అక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా ఆయన శుభాశీస్సులు చెప్పి నాకు విశేష చెప్తే కాక వాళ్ళందరికీ కూడా శుభాశీస్సులు తెలియజేసి ఆయన అద్భుతమైన స్పీచ్నిచ్చి ప్రజల గురించి అతను కష్టపడే విధానాన్ని చెప్పి ఆయన విశేష చెప్పారు. మరి ఆయన ప్రత్యేకంగా మరి నా పుట్టినరోజు సందర్భంగా మరి వచ్చి అంత కార్యక్రమాన్ని పూర్తి సక్సెస్ చేసినందుకు ఆయనకి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను. అలాగే మరి పొద్దు నుంచి కూడా కార్యక్రమాలు బాగా ఉన్న పొడిసా యూత్ సభ్యులందరూ కూడా తమదే కార్యక్రమాన్ని అంత విధంగా కార్యక్రమాన్ని చేశారు. మరి అందులో భాగంగా మరి ఇవాళ పడాల వృద్ధాశ్రమంలో సుమారు 15-16 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం ఈ వృద్ధాశ్రమంలో కేక్ కట్ చేసి ఆ వృద్ధుల మధ్యన పుట్టినరోజు చేసుకోవడం అనేది ఆనవాయితీగా వస్తుంది. అదే ఆనవాయితీ ఈ సంవత్సరం కూడా పాటించాలని ఈ పూట వారికి భోజనం, స్వీట్స్, ఫ్రూట్స్ అన్ని ఇచ్చి భోజనం చెట్టి ఆ వృద్ధుల ఆశీర్వాదాలు తీసుకున్నాక ఇక్కడ కేక్ కట్ చేసి వృద్ధుల దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాను. మరి ఈ అంతా కూడా భగవంతుడి దయ వల్ల ఉంటూ మరి ఏదైతే మనం ప్రజాసేవ మంచి నిజాయితీగా చేస్తామో ఆ ప్రజలందరిలో కూడా అభిమానం పొందగలుగుతాం. మరి తాడేపల్లిగూడెం పట్టణంలో మరి బొడిసాయి అంటే తెలియని వ్యక్తి ఎవరు లేరు. మరి అందరితోనూ సోదరభావంతో, అందరితోనూ పార్టీలకు అతీతంగా అందరితోనూ ఆప్యాయతగా అనురాగంతో ఉండడమేనా మరి నాకు తెలుసు. మరి అదే ఎవరు వచ్చినా సరే నాకు పని చేసే నా వంతు సహకారాన్ని చేసి, లేకపోతే నా వల్ల కాకపోతే పై అధికారులతో పై నాయకులతోనూ సలహాలు అక్కడ తీసుకెళ్లి చేయించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇదే సేవతో కొనసాగింపుగా నాకు ఈ సేవ చేసే మార్గాన్ని పట్ట ప్రజలు మరి అందిస్తారని, ఎప్పుడు ఇదే అభిమానంతో చూస్తారని ఆశిస్తూ మా బొడిసాయి యూత్కి మరి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. మన ప్రీతమ నాయకులు అలాగే మన మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ గారు అయినటువంటి బొడ్డు సాయిబాబు గారు పుట్టినరోజు వేడుకలు ఈవేళ ఘనంగా జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా వృద్ధాశ్రమంలో భోజనాలు, అలాగే ఇంకా ఇతర స్కూల్లో గట్ట బట్టలుగా పంపకాలు, అదేవిధంగా యువత అంతా కూడా ఈ రోజున ఇంతమంది భారీ ఎత్తున వచ్చి అన్నయ్య సమక్షంలో కేక్ కట్ చేసి ఇంత అంగరంగ వైభవంగా చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. ఆయన మున్సిపల్ వైస్ చైర్మన్గా ఉండగా ఎన్నో సేవలు అందిస్తూ అందరితో కూడా మమేకమై ప్రజల మనసుగా మిగిలిచిపోయినటువంటి మన బొడ్డు సాయిబాబు గారు ఇలాంటి పుట్టినరోజు ఎన్నో చేసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. ఆయన సేవాతత్వంతో ప్రతిదీ కూడా ఏదైనా సరే ఉందంటే కనుక ప్రతి వార్డు నుంచి కూడా అతను ఉన్నటువంటి వార్డే కాకుండా తాడేపల్లిగూడెం 35 వార్డుల నుంచి కూడా ప్రజలు కూడా ఆయన అభినందిస్తూ ఉంటారు. ఏ పని ఉన్నా సరే లేదనకుండా కూడా చేసే వ్యక్తి మన బొడ్డు సాయిబాబు గారు. అలాంటి బొడ్డు సాయిబాబు గారు ఇంకెలాంటి ఎన్నో పుట్టినరోజు మరో జరుపుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. అలాగే ఇక్కడ ఇచ్చేసినటువంటి తమ్ముళ్ళు అందరికీ, అలాగే మా అన్న అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాంటి పుట్టినరోజు మరొక్కసారి అందరూ కూడా మన సమీక్షలో జరుపుకున్నందుకు చాలా ఆనందంగా ఉందని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి గౌరవనీయులు మా అందరి మనిషి తాడేపల్లి పట్టణ ప్రజలకు సుపరిచితులైన బొడ్డు సాయిబాబా గారి జన్మదినాన్ని ఈరోజు ఇలా పురస్కరించుకుంటాం. చాలా సంవత్సరాలుగా మాకు అనుమతి వస్తుంది. అదేవిధంగా రాజకీయం అంటే ప్రభుత్వం నుంచి వచ్చిన డబ్బుని ప్రజలకు అందించడం కాదు. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. సొంత లాభం కొంత మానుకు తోటి వారికి సాయపడబోయి అనే ఒక సిద్ధాంతాన్ని నమ్మి తన సొంత నిధులతో కూడా అభాగ్యులకు, అనాథులకు, చాలామంది వృద్ధులకు తన వంతుగా సాయం చేసి ఎంతోమంది ఆశీస్సుల్ని నిండు 100 ఏళ్ళు ఈయన ఆయురాగ్యాలతో ఉండని చెప్పి కోరుకోవడం జరిగింది. అదేవిధంగా మా అందరికీ ఈయన చాలా సంవత్సరాలుగా మా వెలుగు సూర్యుడిలాగిన మాకు ఎప్పుడు వెంటంటే మమ్మల్ని కాపాడుతారు మా సాయి గారు. అదేవిధంగా ఈయన నుంచి ఇన్స్పిరేషన్గా ఎన్నో సేవక్రమాలు
మరెన్నో ముందుకు తీసుకోవాలని చెప్పి మనసారా కోరుకుంటూ హ్యాపీ బర్త్డే సాయి గారు. బుడ్డి సాయి గారి యూత్ తరఫున